సో కుప్పలు కుప్పలుగానైతే మామిడికాయ రైతులు మామిడి పళ్ళనైతే సిరులుగా పోసారు. అయినప్పటికీ కూడా మామిడికైతే కనీసం గిట్టుబాటు ధర కూడా రావటం లేదు, కనీసం వాళ్ళకి కూలీ ఛార్జెస్ కూడా రావటం లేదు. ఇదే అంశం మీద అయితే మనం మరొక రైతుతో మాట్లాడదాము. శంకర్ రెడ్డి అనే రైతు, ఇతను పీలేరులో మామిడి పంటను పండిస్తూ ఉంటారు. ప్రజెంట్ వాళ్ళు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్స్ ఏంటి, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో కూడా మాట్లాడదాం. నమస్కారం శంకర్ రెడ్డి గారు. నమస్కారం మేడం. ప్రెసెంట్ మీరు లోడ్లతో కనుక లారీ లోడ్లతో కానీ ట్రాక్టర్ లోడ్లతో కానీ అక్కడికి వెళ్ళినప్పుడు దళారులు అసలు ఏం చెప్తున్నారండి? ఫస్ట్ ఏం చెప్తారంటే, ఫస్ట్ వాళ్ళ దగ్గర ఆర్డర్స్ ఏమి ఇవ్వట్లేదు. ఇన్ కేసు మనం మళ్ళీ ప్రెజర్ చేస్తే కొద్దిగా ఆర్డర్లు ఏమి ఇస్తున్నారు, కానీ ఆ లోడ్లు అన్లోడ్ చేయట్లేదు అన్నమాట. అట్లా రోడ్డు మీదే పెట్టేస్తున్నారు లారీలు కానీ ట్రాక్టర్లు కానీ. సో 1 day 2 days వెయిట్ చేయడం వల్ల మళ్ళీ ఎప్పుడో తర్వాత తీసుకుంటారు. అది 10 మందికి మాత్రమే, ఒక 10 మంది రైతులు ఉంటే 2 మాత్రమే తీసుకెళ్తున్నారు. మిగతా 5 మంది ఇంకా వెయిటింగ్ లో ఉన్నారు. వాళ్ళకి క్లియరెన్స్ ఇవ్వట్లేదు. తీసుకునే మటుకు వెయిట్ చేసిన తర్వాత అక్కడ డిలే చేస్తారు. కావాల్సింటే తీసుకెళ్లి వెయిటింగ్ చేసి తర్వాత దాన్ని వెయిట్ చేసి లోపల తీసుకునేదానికి వెయిట్ చేస్తున్నారు. సరిగా ధరగా నిర్ణయించలేదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు లోడ్ లోపలికి. రైతులేమో ఆల్రెడీ తీసుకొచ్చి రోడ్లో బార్లు తీసి పెట్టేశారు ట్రాక్టర్లు లారీలు అన్ని. ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే ఇక్కడ ఎవరు అసలు మార్కెటింగ్ అధికారులు కానీ ఎవరు లేరు. జస్ట్ ఇక్కడ మండి, అక్కడ పల్ ఫ్యాక్టరీ వాళ్ళు, అక్కడ మండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇష్టానుసారం, అంటే ఒక రేట్ అనేది ఫిక్స్ లేదు. దాంతోపాటు కాయ తీసుకోవాలనే ఉద్దేశం కూడా లేదు. ఏదో రైతులు వచ్చినారు, వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వాలని మాత్రం చూస్తున్నారు, అంతేగాని రియల్ గా వాళ్ళు కాయ అయితే లోపలికి తీసుకోవట్లేదు. ప్రస్తుతానికైతే ఎక్కడ తీసుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్ని ఫేస్ చేస్తుంది. ఆల్రెడీ కూడా దళారుల దగ్గర ఎక్కువగా కూడా ఇప్పటికి మామిడి పళ్ళు ఉండటం వల్ల మీ వద్ద కొనుగోలు చేయట్లేదు అనుకుంటున్నారా, లేకపోతే ఎందుకు కొనుగోలు చేయట్లేదని భావిస్తున్నారు? నాకు తెలిసి సరైన ప్రణాళిక లేదు. మనం బయట నుంచి ప్రభుత్వం కూడా ఎవరిని ఫస్ట్ నుంచి ఎవరిని ప్రోత్సాహం ఇవ్వకపోవడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు రావడం లేదు. పైగా ఇక్కడ లోకల్ గా ఉండే పళ్ళు పరిశ్రమ వాళ్ళు అందరూ రింగ్ గా ఏర్పడి నాకు తెలిసి కొనకుండా కొద్ది రోజులు, 10 రోజులు, 15 రోజులు ఆపేయడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడి అయిన కాడికి తక్కువ ధరతో ఇస్తారని ఒక ఉద్దేశం కావచ్చు. కాకపోతే వాళ్ళకి క్లారిటీ అయితే ఉంది. ఇప్పుడు వాళ్ళకైతే అవసరం ఉంది, కానీ ఇప్పుడు వాళ్ళు కృత్రిమంగా సృష్టిస్తున్నారు. అవసరం డిమాండ్ లేదని కృత్రిమ డిమాండ్ లేనట్టు క్రియేట్ చేస్తున్నారు. యాక్చువల్ పల్ప్ అనేది ఇప్పుడు మనం తీసుకొని వాళ్ళు క్రియేట్ పల్ప్ను వాళ్ళు దాన్ని పల్ప్ను క్రియేట్ చేయొచ్చు. కానీ వాళ్ళు ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తున్నా అర్థం కాలేదు. ఇప్పుడు రైతుల నుంచి ఇంకా తక్కువగా కొనాలి, కిలో 4 రూపాయలు 5 రూపాయలు కొనాలంటున్నారు. కానీ ప్రభుత్వం కనీసం 10 రూపాయలు 12 రూపాయలు అన్న కిలోకి ఇస్తే రైతు గిట్టుబాటు ఉంటుంది. 4 రూపాయలు 5 రూపాయల వల్ల అసలు లాభం లేదు. దానికన్నా తోటలోనే వెళ్ళడం మంచిగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ నుంచి కూలీలు పెట్టి కోసుకొచ్చి తర్వాత మళ్ళీ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పే చేసి ఇంకా తీరా మనకు అక్కడ పల్ప్ ఫ్యాక్టరీ దగ్గర కానీ లేదా మండీ అంటారు, మండీల దగ్గర కానీ ఇక్కడ వచ్చి చూసిన తర్వాత మనకు గిట్టుబాటు ధర అంతా అసలు కిలోకి 4 రూపాయలు అంటే గిట్టుబాటు ఏమీ కాదు. రైతు చాలా వరకు నష్టపోతాడు. దానికన్నా బెటర్ పంటను అక్కడే వదిలేదు. ఇప్పుడు ప్రభుత్వం కూడా కిలోకి 8 రూపాయలు గిట్టుబాటు ధర ఇవ్వాలి అని చెప్పి, అదే విధంగా ఇస్తున్నాము అని చెప్పి ప్రకటించారు. బట్ మీరు చెప్పే వర్షన్ వేరేలాగుంది. అవును మేడం, ఇక్కడ ఇంకోటి ఉంది మేడం. పైన ప్రభుత్వ అధికారులు కానీ పైనుంచి అధికారులుగా చెప్పేది, కలెక్టర్ వరకు ఆదేశాలు ఏమున్నాయి, కిలోకి 10 నుంచి 12 రూపాయలు పెట్టి కొనండి పైనుంచి చెప్తున్నారు. అఫీషియల్ గా ఊరికే వాళ్ళు ఏం చెప్తున్నారు, కలెక్టర్ కూడా చెప్తున్నారు ఎక్కడికి లోకల్ వాళ్ళకి. కానీ వాళ్ళు ఏమంటారంటే, మీరు చెప్పినగా మీకు కొనాలా అంటే మా సమస్యలు మాకు ఉన్నాయి, మీ 10 రూపాయలు కొని మేము ఎక్కడ తీసుకెళ్లాలి వీటిని అని వాళ్ళు కొనడానికి నిరాకరిస్తున్నారు. కలెక్టర్ కూడా డైరెక్ట్ గా వచ్చి చెప్పినా కూడా సరే అంటున్నారు, కానీ తర్వాత వాళ్ళు తీసుకోవట్లేదు లోపలికి కాయి. మీరు కావాలంటే సార్ చెక్ చేయండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి. పల్ప్ ఉంటున్నా ఇంకో మాట చెప్పారు, మరి ఆల్రెడీ పల్ప్ లాస్ట్ ఇయర్ పల్ప్ ఉంది అని పల్ప్ కంపెనీ అని చెప్తున్నారు. కానీ ఇదే కలెక్టర్ వచ్చి జస్ట్ అడిగారు, చూపించండి స్టాక్ ఎక్కడ లాస్ట్ ఇయర్ అంటే అసలు ఎవరు రెస్పాండ్ కావట్లేదు. మళ్ళీ దాన్ని బట్టి అర్థం ఏంటంటే వాళ్ళు కృత్రిమంగా క్రియేట్ చేస్తున్నారు, అంతేగాని వాళ్ళ దగ్గర పల్ప్ స్టాక్ లేదు, ఏం లేదు. జస్ట్ ఉంటే ఏదో కొద్దిగా మొత్తం ఒక 10 2 టన్నులు పెట్టుకుంటారు అంతే. జస్ట్ ఎందుకంటే మళ్ళీ ఏదైనా కస్టమర్లు పంపేదారు, అంతేగాని ఎక్కువ మొత్తంలో వాళ్ళ దగ్గర లేదు. కాదు వాళ్ళు ఏంటంటే లాస్ట్ ఇయర్ పల్ప్ ఉందని అబద్ధం చెప్తున్నారు. ఈవెన్ కలెక్టర్ కూడా జస్ట్ వచ్చి చెప్పారు అన్నమాట, లోకల్ గా వచ్చింది తనిఖీ చేయడం ప్రేమలు ఏమంటే ఉన్నదంటున్నారు, కానీ స్టాక్ చూపించారు కలెక్టర్ కూడా. కానీ వాళ్ళు కలెక్టర్ కూడా చేయలేదు. మొత్తానికి ఇది మొత్తం ప్రభుత్వ యంత్రాంగం కానీ లోకల్ గా ఉండే వ్యాపారస్తులు కానీ అధికారులు కానీ ఈ మొత్తానికి వాళ్ళు ఎవరు పెద్దగా రెస్పాండ్ కాలేదు. జస్ట్ క్రియేట్ చేస్తున్నారు, మీడియాలో వస్తుంది కానీ వాళ్ళు ఏదో మీడియా కొద్దిగా స్టేట్మెంట్ ఇస్తున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో రిజల్ట్ శూన్యం. ఎవరు దీని గురించి పెద్దగా ఆలోచించట్లేదు. మీడియాలో కొంచెం మాట్లాడతారు, పేపర్ స్టేట్మెంట్ సరి చేస్తున్నారు, కానీ ఇంకా జస్ట్ గవర్నమెంట్ ఆల్రెడీ డిక్లేర్ చేయండి 10 రూపాయలు 12 రూపాయలు. అయితే గతంలో మీరే అన్నారు పల్ప్ కోసం కొనుగోలు చేసేవాళ్ళు ఫ్యాక్టరీస్ లో పల్ప్ కోసం అని. మరి ఈ సంవత్సరం ఎందుకు పల్ప్ కోసం అంతగా కొనుగోలు చేయటం లేదు? అంటే ఆల్రెడీ ఎక్కువగా పండిందా పంట? మరి
పంట ఈసారి వచ్చింది మేడం. దాంతో పాటు ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ పంట ఫస్ట్ తీసుకునేట్టున్నారు. ఇక్కడ మన కర్ణాటక బాట అయినటువంటి శ్రీనివాసపుర కోలార్లో పంట ఎక్కువ వచ్చింది. ఫస్ట్ అక్కడ నుంచి రైతులు ఇంకా తక్కువ ధరకు అమ్మేస్తున్నారు అనమాట. మన చిత్తూరు జిల్లా రైతులు కనీసం 7 రూపాయల నిమిషాలు వెయిట్ చేస్తున్నారు. అది కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా దానికన్నా తక్కువ ధరకు ఇస్తామని ముందుకు రావడం వల్ల ఈ పరిస్థితి వస్తున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే బయట నుంచి తీసుకున్నామని వెయిట్ చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ ఆల్రెడీ దాన్ని కొంతవరకు నిలువరించగలిగిన లోకల్ నుంచి వీళ్ళు వ్యాపారస్తులు లోకల్ లైసెన్స్ కొనడానికి ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే వాళ్ళకు బయట తక్కువ దొరుకుతున్న ఆలోచనలో ఉన్నారు కాబట్టి పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఇంకో 10 days తర్వాత ఆటోమేటిక్ గా బయట నుంచి చీప్ కొనుక్కోవచ్చని. అప్పటికి లోకల్ రైతు పరిస్థితి దారుణంగా తయారైతుంది. ఉండే పంట అంతా పాడైపోతుంది. మొత్తానికి అది ఒక క్లారిటీ లేదన్నమాట. ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగానికి కానీ లోకల్లో ఉండే అధికారులు కానీ కోఆర్డినేషన్ కానీ క్లారిటీ కానీ లేదు. అసలు మామిడి రైతు అయితే శంకర్ గారు, మామిడి రైతులు ప్రతి సంవత్సరం కూడా ఇది ఫేస్ చేస్తున్న సమస్య. ఒకానొక టైంలో అంటే పంట ఎక్కువగా పండినప్పుడు కానీ లేకపోతే తక్కువగా పండినప్పుడు కానీ అయినప్పటికీ కూడా గిట్టుబాటు ధర అనేది డౌన్ అవుతూనే ఉంది ఎవ్రీ సీజన్లో కూడా. మరి అలాంటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎక్కువగా పండినప్పుడు కానీ ఏమైనా చర్యలు చేపట్టాలని ఒక ప్రణాళికను రూపొందించడం జరిగిందా? లేదు మేడం. ఎందుకంటే లోకల్ రైతులకు ఆల్రెడీ చాలా సార్లు ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ చాలా వరకు వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. కోల్డ్ స్టోరేజ్ పెట్టండి. ఎందుకంటే ఇలాంటప్పుడు కోల్డ్ స్టోరేజ్ మనం ఒక 1 month అట్లా స్టోర్ చేసుకుని తర్వాత రేట్ వస్తుంది ఒక రకంగా. అప్పుడు మనం బయట రాష్ట్రాలకు కానీ పలుపు వాళ్ళకి కానీ ఇంకా వేరే ఇతర అవసరాలకు మామిడిని వాడుకోవచ్చు అనే ఒక ప్రణాళికతో శీతల గిడ్డంగుల కొరకు ఆల్రెడీ పెట్టాం వినతిపత్రాలు. కానీ దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. దాంతోపాటు ఇంకా పల్పు పరిశ్రమ ప్రోత్సహించండి. ఇప్పుడు ఏదో జస్ట్ మోనోపల్లి ఒక 4-5 కంపెనీలు ఉన్నాయి అంతే. ఇది పెద్ద పెద్ద కంపెనీలు. వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఇతర యువకులు ఎవరైనా ఉత్సాహవంతుల యువకులను వాళ్ళు ఎవరు ముందుకు రానివ్వట్లేదు. కొత్త పల్పు పరిశ్రమలు పెట్టుకొని వాళ్ళు ఎక్స్పోర్ట్ ఇచ్చుకోవడానికి ఓన్లీ ఉండే 2-3 కంపెనీలు వాళ్ళే గుత్తాధిపత్యంతో చలాయిస్తున్నారు. అదొక సమస్య అనమాట. ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి. దాంతోపాటు ప్రభుత్వానికి ఐడియా ఉంది ప్రతి సంవత్సరం ఇంత దిగుబడి వస్తుంది ఇట్లా మార్కెటింగ్ చేయాలని. కానీ వాళ్ళు లోకల్లో ఉండే పరిస్థితులు లేదా ఇంకా ఇతర వ్యాపారస్తుల వల్ల ఎందుకో మరి సరైన ప్రణాళిక అవ్వట్లేదు. దానికి సరైన అవగాహన ఉండి కూడా ఎందుకో మామిడి గురించి ఎవరు ముందుకు వచ్చి ప్రయోజనం చేకూర్చట్లేదు. ఇది అందరికీ తెలిసిన విషయం చిత్తూరు జిల్లాలో. రైట్, థ్యాంక్ యూ శంకర్ రెడ్డి గారు. యూటీవీ కూడా తమ వంతు బాధ్యతను ప్రజెంట్ అయితే ఫాలో అవుతుంది. మామిడి రైతుల గురించి కూడా డెఫినెట్గా కూడా కథనాలు ప్రసారం చేస్తూనే ఉంటుంది.